Hello students, today we are going to discuss an interesting topic from 9th class biology, that is adaptations in different ecosystems. By the end of this lesson, you will understand how the organisms adapt to the diverse conditions of their ecosystems. Okay children, అడాప్టేషన్స్ ఇన్ డిఫరెంట్ ఎకోసిస్టమ్స్, రకరకాల ఎకోసిస్టమ్స్ లోపల ఉండే ఆర్గానిజమ్స్, యానిమల్స్, ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ ఎకోసిస్టమ్స్కి, ఆ డైవర్స్ కండిషన్స్కి ఎలా అడాప్ట్ అవుతాయి అనేది మనం ఈ లెసన్లో నేర్చుకోబోతున్నాం. చిల్డ్రన్, డూ యూ నో వాట్ ఈజ్ ఎకోసిస్టమ్? ఫస్ట్ మనకు అసలు ఎకోసిస్టమ్ అంటే ఏంటో తెలియాలి, రైట్? డూ యూ నో what is ecosystem and what is adaptation? Ecosystem. An ecosystem is a larger area where living things like plants, animals, organisms interact with each other with the non-living environment such as soil, air, water and sunlight. అంటే ఒక ఎకోసిస్టమ్ లోపల రకరకాల లివింగ్ థింగ్స్ ఉంటాయి, లైక్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్. నాన్ లివింగ్ థింగ్స్ లైక్ సాయిల్, వాటర్ అండ్ సన్లైట్, ఎయిర్. వీటికి మధ్య జరిగే ఇంటరాక్షన్స్ అన్నింటినీ కలిపి ఎకోసిస్టమ్ అంటారు. మీన్స్ లివింగ్ థింగ్స్ ప్లస్ నాన్ లివింగ్ థింగ్స్ ప్లస్ వాటి యొక్క ఇంటరాక్షన్ మొత్తాన్ని కలిపి మనం ఎకోసిస్టమ్ అని చెప్పడం జరుగుతుంది. దెన్ వాట్ ఈజ్ అడాప్టేషన్? మరి అడాప్టేషన్స్ అంటే ఏంటి? అడాప్టేషన్ ఈజ్ ఏ స్పెషల్ ఫీచర్ ఆర్ బిహేవియర్ దట్ అలో ఆర్గానిజమ్స్ టు సర్వైవ్ అండ్ థ్రైవ్ ఇన్ దేర్ హ్యాబిటాట్. ఒక హ్యాబిటాట్ లోపల నివసించే యానిమల్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, మైక్రో ఆర్గానిజమ్స్ కావచ్చు, అవి ఆ అడాప్టేషన్కి, ఆ హ్యాబిటాట్కి అడాప్ట్ అవ్వడం కోసం వాటిలో కొన్ని స్పెషల్ ఫీచర్స్ అనేవి ఏర్పాటు చేసుకుంటాయి. ఆ స్పెషల్ ఫీచర్స్ వల్ల ఆ డైవర్స్ కండిషన్స్లో అవి తట్టుకొని జీవించగలుగుతాయి. సో అలా జీవులు తట్టుకొని ఆ హ్యాబిటాట్లో జీవించడానికి అనుకూలంగా ఉండే వాటిని లక్షణాలనే అడాప్టేషన్స్ లేదా అనుకూలనాలు అని చెప్పడం జరుగుతుంది. అడాప్టేషన్స్ ఇన్ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్. చిల్డ్రన్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఎకోసిస్టమ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్, ఆక్వాటిక్ ఎకోసిస్టమ్. టెరెస్ట్రియల్ ఎకోసిస్టంలో మళ్ళీ డిజర్ట్, పోలార్ రీజియన్స్, ఫారెస్ట్, ఇలా రకరకాల ఎకోసిస్టమ్స్ అనేవి ఉంటాయి. సేమ్ అదేవిధంగా మనకు ఆక్వాటిక్ ఎకోసిస్టంలో కూడా మెరైన్ ఎకోసిస్టమ్, ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ఆల్రెడీ 8th క్లాస్లో నేర్చుకొని ఉన్నాము కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ లెసన్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ లోపల ఉండే ప్లాంట్స్, యానిమల్స్, వాటిలో అడాప్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాట్ ఆర్ ద అడాప్టేషన్స్ ప్రజెంట్ ఇన్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇన్ డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ లెసన్. ఫస్ట్, desert ecosystem. In this desert ecosystem we have many organisms, many animals like camels, snakes, rats and plants like cactus are present, right? In desert animals live in hot and dry environments. ఇక్కడ డిజర్ట్ లోపల వాతావరణం ఎలా ఉంటుంది? డ్రైగా, హాట్గా ఉంటుంది. With extreme temperatures and very little water. There are very little water available in the desert and the environment condition is very hot. To survive, they have to develop special adaptations. ఇలాంటి కండిషన్స్ లోపల అవి సర్వైవ్ అవ్వాలి అని అంటే దే హ్యావ్ టు అడాప్ట్ స్పెషల్ అడాప్టేషన్స్ ఇన్ ద డిజర్ట్ ఎకో సిస్టమ్. Plants like cactus have thick fleshy stem that stored water. This is the cactus plant. These cactus plant have a very
fleshy stems. That fleshy stems are stored water for future, and they have spines. They have spines throughout the plant. They have so many spines. The spines helps the plant to reduce water loss. These spines helps the plant, cactus plants, to reduce the water loss. అంటే ఈ స్పైన్స్ ఉండడం వల్ల మొక్కలలో వాటర్ అనేది ఎక్కువగా ఎవాపరేట్ అయిపోకుండా ఉండడానికి స్పైన్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. అండ్ ఈ ఫ్లెషీ స్టెమ్ ఏదైతే ఉందో, ఫ్లెషీ స్టెమ్ లోపల వాటర్ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ప్లాంట్స్ అనేవి, డిజర్ట్ లోపల ప్లాంట్స్ అనేవి అడాప్టేషన్స్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్, animals like camel have hump for fat storage. This is camel, and it has a hump on the back. Camel has a hump on the back. These hump have stored fat for the future. These hump store the fat. These fat convert into water and energy for future. And long legs to stay away from the hot stand. Camel have long legs. These long legs help the camel to stay away from the sand. These long legs help the camel to stay away from the sand. And long eyelashes protect eye from the sand. Camel have very long eyelashes. These eyelashes protect the camel from sand. And nostrils. Camel have nostrils. These nostrils close and open voluntarily. Camel can close and camel can open nostrils voluntarily, so that it protects, these nostrils protect from the blowing sand. ఇసుక, గాలికి ఇసుక లాంటివి వచ్చినప్పుడు వాటి నుంచి ప్రొటెక్షన్ చేసుకోవడం కోసం ఇవి వాటంతట అవే నాస్ట్రిల్స్ని క్లోజ్ చేసుకోగలుగుతాయి. సో దిస్ ఈస్ ద అడాప్టేషన్ ఆఫ్ క్యామల్ ఇన్ ద డిజర్ట్ ఎకోసిస్టమ్. మెనీ డిజర్ట్ యానిమల్స్ లైక్ ఫాక్సెస్, స్నేక్స్ అండ్ rodents come out only at night when it cooler. So like fox, rats and snakes, they come out for food in the night only, so that they can protect from the hot sun in this desert ecosystem. This is the adaptations of fox and snake, rats. Next, kangaroo rats don't drink water. They get moisture from the seeds they eat. This is the kangaroo rat. These kangaroo rat don't drink water throughout the life. It doesn't drink water throughout the life. Then how can it get water? Because these rats get water from the seeds only. The seeds which are eaten by rats, they get moisture from the seeds. So this is the adaptation of desert rats. So like this, desert animals like camels, rats, snakes and desert plants like cactus have so many adaptations for that hot conditions. Now let us discuss about polar regions. These polar regions have special features that protect them from extreme cooler conditions. These polar regions are quite opposite to the desert ecosystems. In this polar region, there is a very cool climate is there. So the animals and plants which are living in the polar region have to adopt so many adaptations to protect themselves from the cold. The polar bears, this is polar bear. The polar bear has a thick fur and a layer of blubbers to keep it warm. Polar bear has a
థిక్ ఫర్ కోట్. ఇట్ హ్యాస్ టోటల్ బాడీ మొత్తం కూడా ఫర్తో నిండి ఉంటుంది. దానివల్ల అది చలి నుంచి రక్షణ పొందగలుగుతుంది. అండ్ బిలో ద స్కిన్ it has fat layer. That fat layer is also called as blubber. These fat layer protect the bear from the cold conditions. This is the adaptation of polar bear. Arctic fox. This Arctic fox changes its color according to the climate. In summer it is a brown in color, the fur is brown in color, and in winter the color of the fur is white. This phenomenon is called camouflage. వాతావరణానికి అనుకూలంగా ఈ పోలార్ ఫాక్స్ లేదా ఆర్కిటిక్ ఫాక్స్ తన యొక్క ఫర్ బాడీ పైన ఉండే వెంట్రుకల్ని మొత్తం కూడా వాతావరణానికి అనుకూలంగా రంగు మార్చేసుకుంటుంది. సమ్మర్లో వాతావరణం బ్రౌన్ కలర్లో ఉంటుంది కాబట్టి ఆ టైంలో దాని యొక్క ఫర్ అనేది బ్రౌన్ కలర్లోకి మారుతుంది. అండ్ వింటర్లో క్లైమేట్ అనేది వైట్ కలర్లో ఉంటుంది, స్నోతో వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి ఆ టైం లోపల ఫాక్స్ యొక్క ఫర్ అనేది వైట్ కలర్లో ఉంటుంది. దిస్ ఈజ్ ద అడాప్టేషన్ ఆఫ్ ఆర్కిటిక్ ఫాక్స్. దిస్ ఫినామినన్ ఈజ్ కాల్డ్ కామోఫ్లాగ్. క్లైమేట్కి అనుకూలంగా దాని యొక్క బాడీని చేంజ్ చేసుకుంటుంటే, బాడీ కలర్ని చేంజ్ చేసుకుంటే దాన్ని మనం కామోఫ్లాగ్, ఆ ఫినామినాన్ని కామోఫ్లాగ్ అని చెప్పడం జరుగుతుంది. సో till now we have discussed about terrestrial ecosystems and adaptations of terrestrial habitats. ఇప్పటి వరకు మనము టెరెస్ట్రియల్ ఎకోసిస్టంలో ఉండే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ మరియు వాటి యొక్క అడాప్టేషన్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. నౌ లెట్ us discuss about adaptations in aquatic ecosystem. In this aquatic ecosystem, now we are going to discuss in freshwater ecosystem. Adaptations in freshwater ecosystem. Already you know freshwater, example for the freshwater ecosystem is ponds, lakes and rivers. In freshwater ecosystem there are many fishes. So these fishes have streamlined body and gills to extract oxygen from the water. Fish have streamlined body అంటే వాటి యొక్క ఫిష్ యొక్క బాడీ అనేది ఈ విధంగా షార్ప్గా ఉండడం వల్ల వాటర్లో, నీటిలో ఈజీగా స్విమ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. The body structure is called streamlined body and they have gills. మొప్పలు కలిగి ఉంటాయి. The gills extract oxygen from the water. So consist of streamlined body and gills is the adaptation of freshwater ecosystem fishes. Next, water plants. Water plants like hyacinth, hydrilla, these all water plants have air-filled spaces. If you cut the stem of aquatic plant, you can see like this. These are the air-filled spaces. These air-filled spaces help the plant to float on the water. ఇలాంటి గాలి గదులు ఉండడం వల్ల నీటి మొక్కలు నీటి మీద తేలడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. సో దీస్ ఎయిర్ స్పేసెస్ ఆర్ ద అడాప్టేషన్ ఆఫ్ aquatic plants. Water lily and lotus. These water lily and lotus have broad leaves that can float on water to get sunlight for photosynthesis. They have, see here, they have broad leaves. By these broad leaves, this water lily and lotus can float on the water so that they can get more sunlight and perform photosynthesis. వాటర్ లిల్లీ మరియు తామర
వంటి మొక్కల్లో పత్రాలు అనేవి చాలా వెడల్పుగా ఉంటాయి. వెడల్పుగా ఉండి నీటి మీద తేలడం వలన అవి ఎక్కువగా కిరణజన్య సంయోగక్రియ జరుపుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద అడాప్టేషన్ ఆఫ్ వాటర్ లిల్లీ అండ్ లోటస్. అండ్ frog and ducks have webbed feet. They have webbed feet. These webbed feet help in swimming. See here, their feet are web like feet. వెడల్పుగా వెబ్ లాగా ఉంటాయి. సో these web like feet are help the frog to swim in the water easily. So till now we have discussed about adaptations of different organisms in freshwater ecosystem. Now let us discuss about adaptations in marine water ecosystem. Children, do you know what are the examples of marine water ecosystem? Marine water ecosystem ke examples enti seas and oceans. In marine water there are number of whales. Whale is the biggest fish in the marine ecosystem. These whales have a thick layer of blubbers for insulation and can hold their breath for long drive. Already we discussed about blubbers in polar region. Polar bear also have fat layer that is called blubbers. In the same way, whales also have a fatty skin that is called blubbers. These blubbers help in the insulation, and these whales can breathe for long drive. సో వేల్స్ అనేవి తిమింగలాలు అనేవి వాటి స్కిన్ కింద బ్లబ్బర్స్ ఫ్యాటీ లేయర్ అనేది ఉంటుంది, బ్లబ్బర్స్ ఉంటాయి. అవి ఇన్సులేటర్లుగా పనిచేస్తాయి, చలి నుంచి వేడి నుంచి రక్షణ కోసం ఉపయోగపడుతూ ఉంటాయి. అండ్ ఈ వేల్స్ అనేవి తిమింగలాలు అనేవి ఎక్కువ దూరం ఈదడానికి, ఆ ఊపిరిని ఎక్కువగా పీల్చుకొని ఎక్కువ దూరం ఈదడానికి అనుకూలంగా వీటి లోపల వేల్స్ లోపల అడాప్టేషన్స్ అనేవి అనుకూలనాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్, సీ టర్టిల్స్ హ్యావ్ ఫ్లిప్పర్స్ ఫర్ స్విమ్మింగ్ లాంగ్ డిస్టెన్సెస్. ఫ్లిప్పర్స్, see this, there are broad legs in turtles. టర్టిల్స్ లోపల వెడల్పుగా ఉండే లెగ్స్ ఉంటాయి, వీటిని మనము ఫ్లిప్పర్స్ అంటాము. ఈ ఫ్లిప్పర్స్ అనేవి టార్టాయిస్ నీటి లోపల చాలా దూరం ఈదడం కోసం, ఈజీగా ఈదడం కోసం టార్టాయిస్కి ఉపయోగపడుతుంటాయి. సో దీస్ ఫ్లిప్పర్స్ ఆర్ ద అడాప్టేషన్ ఆఫ్ టర్టైల్స్ ఇన్ మెరైన్ ecosystem. Okay children, till now we have discussed about different adaptations in different ecosystems, adaptations in desert ecosystem, adaptations in polar region ecosystem, adaptations in freshwater ecosystem and marine water ecosystems. The organisms, how they adapt to their different conditions, till now we have learned. So children, we will meet soon with another interesting topic. Okay, thank you.